హాయ్, గుడ్ ఈవినింగ్ వనండాలు. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో మనం ముఖ్యంగా తెలుసుకునేది ఏంటంటే లలితా జ్యువెలర్స్ మనందరికీ తెలుసు. వన్ ఆఫ్ ద టాప్ సో ఆర్నమెంట్స్ గోల్డ్కి సంబంధించిన కంపెనీ జ్యువెలరీస్ లలితా జ్యువెలరీస్. ఇది మొన్నే ఐపీఓలో లిస్ట్ అయింది, మంచి గెయిన్స్ అయితే వచ్చింది. మరి దీన్ని ఉంచుకోవాలా ఉంచుకోకూడదా, లాంగ్ టర్మ్కి అంటే ఐపీఓలో అలాట్ అయిన వాళ్ళు ఉంచుకోవాలా లేదంటే అమ్మాలా, కొత్తగా ఉన్నోళ్ళు కొనాలా అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. ఇది బయింగా సెల్లింగా అనేది జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. సో అలాగే వెడ్నెస్డే మార్కెట్ అనాలిసిస్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ముందుగా ఈరోజు మార్కెట్ వీక్లీ ఎక్స్పైరీకి వస్తే, అంటే మంత్లీ ఎక్స్పైరీ, చాలా ఎక్స్పైరీస్ కదా ఈరోజు. సో మనం కనుక ఈరోజు చూసినట్లయితే మార్కెట్లో మళ్ళీ సిఐఎస్ ఎఫెక్ట్ చూపెట్టింది. సో కాన్స్టెంట్గా ఉండి 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 లాస్ట్లో సిఐఎస్ మాత్రం చాలా మంచి దెబ్బ కొట్టిందనమాట. అంటే సడన్గా 24,200 నుండి 24,340 350 ఆ రేంజ్కి వెళ్ళిపోయింది అనమాట. సో అందుకే ఆప్షన్స్లో కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, రైట్. సో ఇక మళ్ళీ కొత్త ఎక్స్పైరీ రేపటి నుండి కొత్త ఎక్స్పైరీ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఎలా ట్రేడ్ చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు వెళ్తే లలితా జ్యువెలర్స్, ఇది అసలు దీని పరిస్థితి ఏంటో చూద్దాం. మనందరికీ తెలుసు, వన్ ఆఫ్ ద ఫేమస్ లీడింగ్ సో జ్యువెలరీ షాప్ అనమాట లలితా జ్యువెలర్స్. సో ఏదో ఒక ఆఫర్ ఇస్తూనే ఉంటారు, పబ్లిక్ని అట్రాక్ట్ చేస్తూనే ఉంటారు. ఇది చాలా కష్టపడి లైఫ్లో ఆయన సక్సెస్ అయ్యి రీసెంట్గా ఐపీఓలో లాంచ్ అయింది. సో మన ఫస్ట్ దీని గురించి మనం తెలుసుకోవాల్సి వస్తే, ఈ లలితా జ్యువెలర్స్ అనేది మన సౌత్ ఇండియాలోనే ఒక స్ట్రాంగెస్ట్ బేస్ ఉన్న జ్యువెలరీ రిటైల్ కంపెనీ అండి. 1985లోనే స్టార్ట్ చేశారు. లలితా బ్రాండ్తో వీళ్ళు గోల్డ్, సిల్వరు, డైమండ్ జ్యువెలరీ వీటిని సెల్ చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు 2026 మార్చి నాటికి దాదాపు 61 స్టోర్స్ అండి. 61 స్టోర్స్, 51 సిటీస్లో, 51 సిటీస్లో 61 స్టోర్స్ని స్టార్ట్ చేశారు. సో ప్రస్తుతం ఈ షేర్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఎన్ఎస్సిలో లలితా జ్యువెలర్స్ సో సారీ 200 అండ్ 240 249 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది మొన్న లిస్టింగ్ అయిన ప్రైస్ నుండి దాదాపు ఇది లిస్టింగ్ అయిన ప్రైస్ నుండి 268కి హైకి వెళ్ళి మళ్ళీ లోకి వచ్చిందనమాట. దీని లోయే 244, అంటే నియర్లీ 244 దగ్గరకు వచ్చింది. ఈ కంపెనీ ఫండమెంటల్ చూస్తే ఎక్సలెంట్ అండి. పిఈ రేషియో తక్కువ ఉంది, ఆర్ఓఈ 34% ఉంది, ఈపీఎస్ కూడా 18% ఉంది, బుక్ వాల్యూ బాగుంది, స్ట్రాంగెస్ట్ ఫండమెంటల్స్ ఉన్నాయి, మంచి మార్కెట్ క్యాపిటల్ ఉంది, అండ్ క్వార్టర్లీ ఇయర్లీ వీటి ఫైనాన్షియల్స్ కూడా చాలా బాగున్నాయండి. ఫైనాన్షియల్స్ కూడా చాలా బాగున్నాయి, స్టాండర్డ్గా ఉన్నాయి. సో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్లో కూడా పబ్లిక్ 9%, ఎఫ్ఐఐలు కూడా 2% ఉన్నారు. సో ఇది మనం చూసుకుంటే కంపెనీ ఫండమెంటల్గా అంతా స్ట్రాంగెస్ట్ వాల్యుయేషన్తో ఉంది. కానీ దీన్ని కొనొచ్చా కొనకూడదా? సో మెయిన్గా ఈ కంపెనీకి బలం ఏంటి అంటే ఆర్ఓసిఈ అండి. ఇది 38% ఉంది, ఆర్ఓఈ 40%. ఇందాక చెప్పాను కదా, ఇవి మంచి స్టాండర్డ్స్ ఉన్న నెంబర్స్ అనమాట. 34% అనేది సో మంచి రిటర్న్స్. అలాగే మనం స్కీనర్స్ వాటిలో చూసుకుంటే లాస్ట్ 5 ఇయర్స్లో సేల్స్ 28% పెరిగాయి, ప్రాఫిట్ గ్రోత్ కూడా 44% ఉందన్నమాట. సో నెట్ సేల్స్ కూడా 23 crores 320 crores ఉంది. సో ఇవన్నీ చూసుకుంటే ఐపీఓలో లిస్ట్ అయిన తర్వాత ఇది దాని హైకి వెళ్ళి ఇప్పుడు వెనక్కి వచ్చింది. ఇదే కాదండి, చాలా స్టాక్స్, టాటా టెక్నాలజీస్ కానివ్వండి, ఐడియా ఫోర్జ్ కానివ్వండి, ఇటువంటి టాప్ స్టాక్స్ మొత్తం ఐపీఓలోకి వెళ్ళి బాగా ప్రాఫిట్స్ బుక్ చేసుకొని మళ్ళీ ఫాల్ అయ్యి మళ్ళీ రిటర్న్స్ బౌన్స్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు దీనికి సజెషన్ ఏంటి అంటే, దీన్ని కొనొచ్చా కొనకూడదు అంటే, ఎవరికైతే లాంగ్ టర్మ్లో ఐపీఓలో అలాట్ అవ్వలేదో వాళ్ళకి ఇది ఒకవేళ మీరు ఐపీఓ అలాట్ అయినా ఆల్మోస్ట్ 268 240 అదే బయింగ్ ప్రైస్. ఇప్పుడు దానికన్నా తక్కువ ప్రైస్గా ఉంది కాబట్టి లాంగ్ పీరియడ్లో కొనాలి, ఉంచుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇదొక ఎక్సలెంట్ ఆపర్చునిటీ అండి. లలితా జ్యువెలర్స్ అనేది లాంగ్ పీరియడ్లో పెట్టుకొని వెయిట్ చేయొచ్చు. సో అటువంటి వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా తీసుకొని మీరు వెయిట్ చేయొచ్చు అనమాట. లాంగ్ పీరియడ్లో మినిమం 2 to 3 ఇయర్స్లో అయితే
ఇది ఖచ్చితంగా 500 నుండి 1000 దాకా వెళ్ళే ప్రాబబిలిటీ కూడా ఉందన్నమాట. సో నాట్ ష్యూర్, బట్ దెర్ ఈస్ అన్ ప్రాబబిలిటీ. వై? బికాస్ దాదాపు ఒక 51 సిటీస్లో 61 సిటీస్లో 51 బ్రాంచెస్ ఎక్స్టెన్షన్ అవ్వుకుంటూ వెళ్తున్నాయి. చాలా డిమాండ్ ఉంది, మంచి రెప్యుటేషన్ ఉంది. సో ఫ్యూచర్లో గ్రోత్ ఉండే అవకాశం ఉంది. జనాలకి సేఫ్టీ థింగే గోల్డ్ అనమాట. సో దీని మీద జనాలు ఎప్పటికీ ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు. సో ఆ వేలో చూసుకుంటే దీనికి ఫ్యూచర్ ఉంది. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లలితా జ్యువెలర్స్, లాంగ్ టర్మ్ డెలివరీ పాయింట్ ఆఫ్ వ్యూలో లలితా జ్యువెలర్స్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అనేది నా సైడ్ నుండి ఉందండి. తర్వాత ఫైనల్ డిసిషన్ మీది. నెక్స్ట్ యూట్యూబ్ కామెంట్స్కి వెళ్తే డివి కృష్ణారావు గారు టార్గెట్ వెన్ టీసీఎస్ రిగార్డింగ్ డివి కృష్ణ గారు టీసీఎస్ మాస్టర్కు. సో సార్ టీసీఎస్ వచ్చి ఇప్పుడిప్పుడే కొంచెం ఐటీ స్టాక్స్ ఈ ఏఐ దెబ్బ నుండి కోలుకుంటున్నాయండి. తర్వాత ఈ టీసీఎస్లో మొన్న ఆ, కొన్ని ఇది కమ్యూనిటీ ఇష్యూస్ రావడము, తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడిప్పుడే బౌన్స్ అవుతుంది టీసీఎస్. సో ఈజీగా టార్గెట్ అయితే 3000 దాకా ఉందండి. బట్ కొంచెం వెయిట్ చేయాలి, వెయిట్ చేస్తే వస్తుందండి. లక్ష్మీ కుమారి గారు సార్ ఎస్బీఐ 1040 143 షేర్స్ ఉన్నాయి. రిజల్ట్ ముందు 1124కి వెళ్ళింది. నేను ఉంచాను కానీ డౌన్ మూమెంట్ వెళ్తుందా? ఈ ప్రైస్లో సెల్ చేయాలో చెప్పండి. అందుకే ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలండి అని చెప్తానండి. లక్ష్మీ కుమారి గారు, సారీ సారీ సారీ, ఎస్బీఐ అండి. సో మీరు యాక్చువల్గా అది సెల్లింగ్ ప్రైజే అండి, 1100 పైన సెల్లింగ్, అది పర్వాలేదు. ఇది 1200 దీని టార్గెట్ అండి, 1200 టార్గెట్. సో మీరు అట్లీస్ట్ 11, మీరు ఎంటర్ అయింది అక్కడ 1040, 1150, ఒక 100 పాయింట్స్ ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అయిపోండి. శాంతి గారు థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్స్, వెల్కమ్ అండి. హారిక గారు గుడ్ ఈవినింగ్ అన్న, చాలా లాస్లో ఉన్న ఎఫ్ అండ్ ఓను ప్రాఫిట్కి తెచ్చారు. మ్యాక్ పవర్ సిఎన్సి మిషన్ షేర్స్ గురించి చెప్పండి. షూర్ అమ్మా. సో కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే చూడండి, ట్రైనింగ్ నేర్చుకోవడం వల్ల ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఇదే అండి. సో వద్దులేండి, మనము చూపెట్టడం కరెక్ట్ కాదు. సో ఆల్రెడీ ఇప్పుడు ప్రాఫిట్స్ అనేవి నేను కావాలంటే నేను వాళ్ళ పేర్లు, అంటే లేడీస్వి పేర్లు అలా చూపెట్టడం కరెక్ట్ కాదు. సో నేను వాళ్ళ స్క్రీన్ షాట్స్ని మీకు ఫార్వర్డ్ చేస్తాను, హారిక గారిది. సో చూడండి, సో మీరు చూసుకుంటే ఈజీగా ఆల్రెడీ దీంట్లోనే ఉంది 36,226 ప్రాఫిట్ అండి. సో ఇది ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్ళి ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. ఇది మేజర్ అడ్వాంటేజ్ అనమాట. సో ఇలాగా అదే కామెంట్ పెట్టారు, థ్యాంక్ యూ అమ్మ. నెక్స్ట్ స్టాక్ గురించి అడిగారు. కంగ్రాచులేషన్స్, కోర్సు నేర్చుకోవడం వల్ల ఉన్న ఉపయోగం ఇదే అండి. ఎక్కడ యావరేజ్ చేయాలో ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా. మ్యాక్ పవర్ సిఎన్సి మిషన్ షేర్ గురించి చెప్పండి. మ్యాక్ పవర్ సిఎన్సి మిషన్స్ 1903. ఇప్పుడున్న ఈ ప్రైస్లో కొనడం కరెక్ట్ కాదు, హైలో ఉంది, బేరిష్ అయ్యే అవకాశం ఉందండి. వద్దు. అంటే లాంగ్ పీరియడ్లో అయితే ఓకే, కానీ లాంగ్ టర్మ్లో ఓకే, కానీ 2 to 3 ఇయర్స్కి ఇప్పుడైతే వద్దండి. ఆ, ఎందుకంటే సిఎన్సి మిషన్స్కి ఎప్పటికీ డిమాండ్ ఉంటుందండి ఇండస్ట్రీస్లో సిఎన్సి మిషన్స్కి. ఎందుకంటే హై యాక్యురసీ అవుట్పుట్స్ ఇస్తాయి సిఎన్సి మిషన్స్, ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. కానీ ఇప్పుడు బయింగ్ అయితే కరెక్ట్ కాదు. మీరు అప్పటికి కొనాలనుకుంటే 1500 దగ్గరకు వచ్చినప్పుడు కొనండి. గురూజీ గారు గుడ్ ఈవినింగ్ సార్. డివైసిఎల్ లిమిటెడ్ ఎంట్రీ ప్రైస్ చెప్పండి. డైనమిక్ కేబుల్ లిమిటెడ్ అండి. ఎంట్రీ ప్రైస్ వచ్చి 448. ఇప్పుడు వద్దండి, మీరు అప్పటికి ఎంట్రీ అవ్వాలనుకుంటే 402 దగ్గర ఎంట్రీ తీసుకోండి, ఇప్పుడైతే వద్దు. హాయ్ సార్, అబౌట్ రిషి పెరిఫెరల్స్ ఫండమెంటల్స్ టుడే ఫాల్ అండ్ బయింగ్ ప్రైస్ ప్లీజ్.
రాశి పెరిఫెరల్స్. సో 779 అండి. ఎంట్రీ ప్రైస్ ఈరోజు పడ్డది. ఎంట్రీ ప్రైస్ వచ్చి 740 ఎంట్రీ ప్రైస్ అండి. ఇప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎంట్రీ తీసుకున్నా కనుక మీకు 900 దాకా టార్గెట్ ఉందండి. లలితా జ్యువెలర్స్ స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, ప్లీజ్ గివ్ యువర్ సజెషన్. సో మీ మీ కామెంట్ చూసి ఈరోజు వీడియో చేశారండి. కంప్లీట్ వీడియో మీకోసం. బై చేసుకోవచ్చు. అర్బన్ కంపెనీ 2025లో 300 షేర్స్ రాహుల్ గారు 168లో బై చేశాను. హోల్డ్ ఆర్ ఎగ్జిట్. అర్బన్ కంపెనీ 168లో బెటర్ ఏంటంటే ఎగ్జిట్ అయిపోయి మీరు గ్రో షేర్స్ కొనుక్కోండి. మధుసూదన్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. అప్పారావు గారు గెయిన్ లైఫ్ లిమిటెడ్ షేర్స్ బయింగ్ గుడ్ ఆర్ నాట్, బయింగ్ ప్రైస్ చెప్పండి ప్లీజ్ రిప్లై. గెయిన్ లైఫ్ కేర్ వచ్చి 4 రూపీస్ అండి. తీసుకోవచ్చు, 5 రూపీస్ అబవ్ వస్తే తీసుకోండి. 16 రూపాయల దాకా టార్గెట్ ఉంది, ఏం పర్వాలేదు, తీసుకోండి. జీవన్ గారు థ్యాంక్ యూ అమ్మా. హరీష్ కుమార్ గారు కారడిల్లా వాటర్ వేస్ గురించి చెప్పండి సార్. సో షిప్పింగ్కి సంబంధించిన కంపెనీ అండి. కారడిల్లా సో వాటర్ వేస్ షిప్పింగ్కి సంబంధించిన కంపెనీ 104 దగ్గర ఉంది. సో ఎంట్రీ తీసుకోవచ్చు అండి. 104 దగ్గర ఉంది, ఎంట్రీ తీసుకోవచ్చు. టార్గెట్ 1000 దాకా ఉంది. సో సో ఎంట్రీ తీసుకోవచ్చు, కాకపోతే కొంచెం జాగ్రత్తగా తీసుకోండి ఎంట్రీ. 80 ఆ రేంజ్లో తీసుకుంటే బెటర్ అమ్మా. 80 ఆ రేంజ్లో తీసుకోండి. లేదంటే ఫండమెంటల్గా ఫైనాన్షియల్గా అంతా బాగానే ఉంది, కానీ ఒక 2 to 3 ఇయర్స్ ఓపిక ఉంటేనే తీసుకోండి. రెవెన్యూ అంటే ఫండమెంటల్ ఓకే, కానీ ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందుల్లో ఉంది. సో చూసుకొని ఒక 2 to 3 ఇయర్స్ హోల్డింగ్ పీరియడ్ ఉంటే తీసుకోండి, లేకపోతే ఏం లేదు. బ్లూ క్లౌడ్ సాఫ్టెక్కు టార్గెట్ ప్రైస్ ప్లీజ్. సో 70 రూపీస్ అండి. సాయిరామ్ గారు బిఎస్సి నెక్స్ట్ 1 ఇయర్లో అప్రాక్సిమేట్లీ టార్గెట్ చెప్పండి. సో 4200 అండి. సార్ సెయింట్ ఎంట్రీ ప్రైస్ చెప్పగలరు. ఇట్ ఈస్ ఎ గుడ్ కంపెనీ, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. రిష్ గారు 100% అండి. సెయింట్ ఈరోజే 70 రూపాయలు పెరిగిందండి. సో చాలా మంచి కంపెనీ అనమాట. సెయింట్ తీసుకోవచ్చు. 979 ఉంది. ఎక్సలెంట్ కంపెనీ అండి. సెయింట్ అనేది చాలా మంచి కంపెనీ, తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడున్న ప్రైస్లో కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. ఆల్రెడీ నా దగ్గర కూడా కొన్ని షేర్స్ ఉన్నాయి బ్రహ్మాండంగా. ఇప్పుడు ఇది బయ్యింగ్ లెవెల్స్ని బ్రేక్ చేసుకుంటూ వస్తుంది. టార్గెట్ 1100 దాకా 1200 దాకా ఉంది, బ్రహ్మాండంగా తీసుకోవచ్చు అండి. సో ఆల్మోస్ట్ మీకున్న ప్రతి కామెంట్ని డౌట్ని క్లియర్ చేశాను. సో అలాగే రేపటి ప్రిడిక్షన్కి వెళ్ళేసరికి సారీ వెడ్నెస్డే కదా రేపు, వెడ్నెస్డే 26th అండి. సో ఆ, ఆ, రత్నమణి మెటల్స్ అండ్ ట్యూబ్స్ అండి. ఇది 2830కి వెళ్తే బేరిష్ చేయండి, లేదంటే సపోర్ట్ రెసిస్టెన్స్ చూసుకొని దీన్ని చూసుకోండి. ఇది రేపు బేరిష్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంది. అలా ఎంట్రీ వచ్చి 2830, టార్గెట్ వచ్చి 2810 నుండి 2750 వరకు ఉంది. అక్కడికి వెళ్తేనే చేయండి, లేకపోతే వద్దు. సో స్టాప్ లాస్ వచ్చి 28, ఒక్క నిమిషం, స్టాప్ లాస్ వచ్చి 2877 అండి. నెక్స్ట్ నెట్వర్క్ టెక్నాలజీ స్టిల్ బేరిష్ 5270, 5240 నుండి 5220 వరకు టార్గెట్ ఉంది. 5303 వరకు స్టాప్ లాస్ అండి. ఇండెక్స్ రేపటి నుండి ఫ్రెష్గా ఇండెక్స్ స్టార్ట్ అయితే కంగారు పడి తీసుకోవద్దు, ప్రైజెస్ హై ఉంటుంది. మార్కెట్ ఒక డైరెక్షన్కి వెళ్ళిన తర్వాత తీసుకోండి. ఏది ఏమైనా పిఈ సైడ్కి మాత్రం ఖచ్చితంగా ఉండండి. సో గ్లోబల్ ఇష్యూస్ ఏమైనా జరగవచ్చు అనమాట. సో సెన్సెక్స్ 77,600 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. బ్యాంక్ నిఫ్టీ 57,500 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. నిఫ్టీ 50 24,300 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. మిడ్ నిఫ్టీ 14,900 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. ఫిన్ నిఫ్టీ 26,150 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ అండి. ఇది ఇండెక్స్కి సంబంధించింది, జాగ్రత్తగా చేసుకోండి. ఎక్స్పైరీస్ టైం ఉన్నాయి కాబట్టి కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. క్వాంటిటీస్ కూడా భారీ ఎత్తున పెట్టాల్సిన పని లేదు. ప్రాపర్గా వెళ్తే మాత్రం మీకు మంచి అవుట్పుట్ వచ్చే అవకాశం అయితే 100% ఉంది. సో దాంతోపాటు చాలామంది
చూడండి, ఆ, చాలా మంది ఎఫ్ అండ్ ఓస్లో సిఐఎస్ సిస్టమ్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వాళ్ళకి ట్రైనింగ్ చాలా ఎసెన్షియల్ అండి. సో మీకు స్టాక్ మార్కెట్ లైవ్ ట్రేడింగ్ ఆన్లైన్ ఆఫ్లైన్ నడుస్తుంది. ఎప్పుడంటే మీకు 950 ఈ నెంబర్ నుండి, సో సెప్టెంబర్ 1 నుండి స్టార్ట్ అవుతుంది. 5 మెంబర్స్కి ఉంటుంది విత్ లైవ్ ట్రేడింగ్ అనమాట, ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్తో పాటు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా మీకు లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత మీకు మన ప్రీమియం గ్రూప్లో లైఫ్ లాంగ్ ఫ్రీ ప్రిడిక్షన్స్ ఉంటాయండి. సో మీరు చూసుకోవచ్చు, ప్రతి కాల్ కూడా డైలీ ఇచ్చేవి మన స్ట్రాటజీస్తో ప్రకారం చేపించి ఎడ్ చేపిస్తాం. మీరు ఏ రోజు ఎస్టర్డే చూసుకోండి, ఏ రోజైనా సరే చూసుకోండి, మీకు ఏ డే పెట్టుకున్నా కూడా మార్కెట్స్ చూడండి, ఇంట్రాడేలు ఈక్విటీ ఎఫ్ అండ్ ఓలు 3 ఇస్తాం. సో ఈ గ్రూప్లో రూ. 1 కూడా పే చేయకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉండొచ్చు. సో ఎనీవే, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్లాట్ బుక్ చేసుకోండి. సో మనం ఇచ్చే అప్డేట్స్ ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ టేక్ కేర్, బై, జై హింద్.